రాజకీయ ప్రేరేపణలకు తలొగ్గి సమ్మె చేస్తే పూర్తి సంస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. తెలంగాణలో ఇవాళ విద్యుత్ సంస్థలు పూర్తిగా దివాలా తీసి కుప్పకూలే పరిస్థితి వచ్చి వేల కోట్ల రూపాయలు అప్పుల్లో మునిగిపోయాయి. కేసీఆర్ నన్ను తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప ఎప్పుడైనా ఇట్లా కాదు అట్లా చేయండని ఒక్క మాటైనా చెప్పిండా అని అన్నారు రేవంత్ రెడ్డి. కడుపు నిండా విషమే, ఇంకో ఆలోచనే లేదు. అరే పిల్లలు చేస్తురా, మరి కొంత సమయం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు మాకు కూడా ఇచ్చారు, వాళ్ళకు 4 ఏళ్ళు ఇరు చేయని, మేము కూడా సహకరిస్తాం. మేము కూడా నా అనుభవం ఉంది, సూచన చెప్తా, గిట్ల కాదు గట్ల చేయండి. మీకు అనుభవం ఒకవేళ వయసు ఉడుకు రక్తం ఉంటే గట్ల కాదు, అనుభవంతో మేము చెప్తున్నాను. ఒక్క మాట నన్ను చెప్పిండా ఈడు ఉన్నోళ్ళు చెప్పరు. మీరు అందరు ఇనుంటారు కదా ఆయన ఏం చెప్తాడు. తిట్టుడు శాపనార్థాలు తప్ప, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి దిగి కింద పడతా. అది ఉట్టి మీద పాలుంటే పిల్లికి అందవు. ఇక పిల్లి కింద కూర్చొని ఒకటే పైకి తలెత్తి శాపనార్థాలు పెట్టి నా ఉట్టి దిగిపడా, ఆ కుండ వలిగిపోను, ఇది ఇట్లా జరగని అది అట్లా జరగనని. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగిపడుతుందా? లేకపోతే సిద్ధశెట్టి కింద కూర్చొని ఎవడన్నా మంత్రాలు చదివితే సితకాయలు రాలుతాయా? ఆయన కథ గట్లనే ఉంది.